ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి, అదేవిధంగా దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి అయినటువంటి దామోదరం సంజీవయ్య ఈ సమాజానికి గొప్పైన సేవ చేయనటువంటి మహానీయుడు వారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వారికి సందర్భాన్ని పురస్కరించుకొని గిరిరాజాచార్య మాట్లాడాల్సి కోరుతా ఉన్నాం. ఈరోజు మహనీయుడు తొలి దళిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే వనపర్తి సామాజిక కార్యకర్త దళిత నేత గంధం నాగరాజు గారు, అట్లాగే విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసులు శెట్టి గారు, బాల్మీయ గారి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, దామోదరం సంజీవయ్య గారు ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి, రెండవ ముఖ్యమంత్రి. నీలం సంజీవారెడ్డి తర్వాత ముఖ్యమంత్రిగా అయిన వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. దామోదరం సంజీవయ్య గారు 1921 ఫిబ్రవరి 14న జన్మించి 1972 మే 8న మరణించారు. దామోదరం సంజీవయ్య గారు కర్నూలు జిల్లా కల్లూరు మండలం కూతవేటు దూరం 5 కిలోమీటర్ల దూరంలో పెద్దపాడు అనే గ్రామంలో ఒక దళిత సామాజిక కుటుంబమైన మునయ్య సుంకులమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు. 5 సంతానంలో చివరివాడు. వాళ్ళ కుటుంబం కూలీనాలి చేస్తూ బ్రతికేది. ఆ రోజుల్లో ఆయనకు 3 రోజుల వయసున్నంగా తండ్రి మరణిస్తే తల్లితో కలిసి మేనమామ పేలకుర్తి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు పశువుల కాపరిగా ఉండి తర్వాత తన అన్న చిన్నయ్య ప్రోత్సాహంతో మళ్ళీ పెద్దపాడు ఇచ్చేసి అక్కడ 4వ తరగతి వరకు చదివి తర్వాత కర్నూలు అమెరికన్ బాప్టిస్ట్ స్కూల్లో చదువుతూ కర్నూలు మున్సిపల్ హై స్కూల్లో SSLC పాస్ అయ్యాడు. అంటే ఇప్పటి 10వ తరగతితో సమానం. తర్వాత BA పూర్తి చేశాడు. తర్వాత లా కూడా చదివాడు. ఈ విధంగా చదువుతున్న క్రమంలో ఆయన కుటుంబం గడవక కర్నూలులో ఒక రేషన్ షాప్లో గుమాస్తాగా 48 రూపాయల 50 పైసలకు పనిచేశాడు. తర్వాత ఆ రోజుల్లో కేంద్ర ప్రజాపనుల శాఖ CPWD అందులో ఒక తనిఖీ ఆఫీసర్గా గజిటెడ్ హోదాలో పనిచేశాడు. ఈ విధంగా అనేక ఉద్యోగాలు చేస్తూ తర్వాత BA చదివి మద్రాసులో పచ్చయ్యప్ప కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశాడు. సంజీవయ్య గారు మంచి వక్త, ఇంగ్లీషు తెలుగులో బాగా అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. ఆ విధంగా ఆయన ఆ రోజుల్లో నాటకాలంటే కూడా ఆయనకు ఆసక్తి. శివాజీ, చంద్రగుప్త వేషాలు వేశాడు. గయోపాఖ్యాన్ని గద్యంలో రాశాడు. ఈ విధంగా సాహిత్యంలో కూడా ఆయనకు ప్రవేశం ఉంది. ఆయన లా చదువుతున్న కాలంలో అప్పట్లో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి విచ్చేసి 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి దళిత నేతగా కూడా ఎన్నికైనాడు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా. ఈ విధంగా 1950 జనవరి 26న రాజ్యాంగం అమలుపరిచినాక అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రొవిజనల్ కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నాడు. ఈ విధంగా ఆయన అనేక ఆంధ్ర రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాల్లో ఎన్నో పదవులు, మంత్రి పదవులు, ప్రజాపనుల శాఖ, వ్యవసాయ శాఖ, రవాణా శాఖ, ఎన్నో మంత్రి పదవులు నిర్వహించిన మహనీయుడు దామోదరం సంజీవయ్య గారు. ఆ విధంగా మంత్రి పదవులు నిర్వహిస్తూ దళిత బహుజనులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. ఆ విధంగా ఆయన హైదరాబాద్లో ఒకరోజు సికింద్రాబాద్లో కృష్ణవేణి అనే అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. తర్వాత వాళ్ళకు పిల్లలు లేని కారణంగా సుజాత అనే బాలికను దత్తత తీసుకున్నాడు. సికింద్రాబాద్లో అజంతా టాకీస్లో భార్యతో కలిసి కాలినడకన సినిమాకి వెళ్ళాడు. నిరాడంబరత్వానికి ఇది ఒక ఉదాహరణ. ఆ విధంగా ఆయన విజయవాడకి ఎన్నికల సభకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక ప్రమాదానికి గురై అదేవిధంగా ఆయన మరణించడం జరిగింది. గుండెపోటుతో 1972 మే 8న ఆయన అంత్యక్రియలు హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది, పాటిగడ్డలో. ఇప్పటికీ హైదరాబాద్లో దామోదరం సంజీవయ్య గారి పార్కు చాలా ప్రసిద్ధమైనది. ఆయన పేరుతోన్న కర్నూలులో దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల మధ్య నిలిచి ప్రజల బావు కొరకే తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు దామోదరం సంజీవయ్య గారు. ఆయన రాజకీయ ప్రస్థానం కానీ, ఆయన సామాజిక ప్రస్థానం కానీ
ఆయన సాహిత్య ప్రస్థానాన్ని కానీ ఈనాటి యువత పూర్తిగా తీసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్.